నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సామాజిక ఆధ్యాత్మిక ధర్మాలను పాటించి దైవకృప పొందాలని విజయేంద్ర తీర్థ స్వామి హితవు తెలుగుదేశం గుండాగిరిని బీజేపీ సాగనీయదు పలాస ఘటనపై కదిరిలో బీజేపీ నాయకుల హెచ్చరిక ఆర్టీసీలో తప్పని సమ్మె కార్మికులు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని నాయకుల పిలుపు ఎంప్లాయీస్ యూనియన్ గేట్ మీటింగ్ కదిరి శ్రీ మరకత మహాలక్ష్మి దేవస్థానం సప్తమ వార్షికోత్సవాలు ఈ రోజుతో వైభవంగా ముగిశాయి. ఆదివారం గణపతి పూజ గోపూజలతో ఆరంభమైన వార్షికోత్సవాలు మంగళవారం శాంతి హోమంతో ముగిశాయి. ఈ కార్యక్రమాలపై సూరు శ్రీ దత్తాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ విజయానంద తీర్థ స్వామీజీ పాల్గొన్నారు. కదిరిలో వెలిసిన శ్రీ మరకత మహాలక్ష్మి దేవస్థానం సప్తమ వార్షికోత్సవాలు ఆదివారం గోపూజ గణపతి పూజ ఆరంభమైనాయి. తొలి రోజు గణపతి పూజ మరకత మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ దత్తాత్రేయుల వారికి స్ఫటిక దత్తేశ్వరులకు విశేష అభిషేకాలు నిర్వహించి సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. సోమవారం శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ చేతుల మీదుగా పూర్ణాహుతి నిర్వహించారు. సాయంకాల ధనలక్ష్మి పూజ హనుమాన్ చాలీస పారాయణం లలితా సహస్రనామావళి పఠనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం అమ్మకు విశేష అభిషేకాలతో పాటు క్షీరాభిషేకం నిర్వహించి శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి గావించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. महेश्वरी महादेवी महालक्ष्मी प्रिया महारूपा महापूज्या महाभोगा महेश्वर्या महादेव्या महाबला महाबुद्धिं महासिद्धिं महायोगेश्वरेश्वरी महाजागृतबालाढ्या महाभैरवपूजिता महेश्वर महाकल्प महात्रिपुरसुन्दरी चतुष्षष्टिपदालाढ्या चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टिकोटियोगिनी गणनी ध्यानध्यानरूपा धर्मा धर्मविवर्जिता विश्वरूपा भुवनारुणि सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपाद आब्रह्मकीट जननी राब्जधूलिका सकलागमसन्दोह शक्तिसम्पूर्णमौक्तिका पुरुषार्थप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अम्बिकानादिगना हरिब्रह्मेन्द्रसेविता नारायणी नागरूपा नामरूपविवर्जिता ह्रीङ्काली ह्रीमकीहृद्या हेयोपादेयवर्जिता वरदावा महेना मारुती महरित्वना विश्वाधिका वेदवेद्या विन्ध्याचलनिवासिनी विधात्रे वेदधरणी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूपा सदाचारप्रवर्तिका
तावत्प्रजाक्ति संतप्त समाह्लादन चंद्रिका करुणीतापसाराध्या तनुमध्यातमोपः इति स्तत्पदलक्ष्यार्थाचिते करस्वरूपिणी देवता मध्यमा वैखरी रूपा भक्तमानसहंसिका कामेश्वरी प्राणाडी कदेवतारिका षड्पुण्य परिपूरिता नित्यकृष्णा निरूपमा निवारसदा व्यापिनी विविधाकारा विद्या विद्यास्वरूपिणी महाकामेश नयन कुमुदाह्लाद कौमुदी भक्तहार्दतमोहेत भानुमद्भानुसन्ततिः शुभदूतान्पवनी पंचकोशान्तरस्थिता निस्सीम महिमादित्य यौवना मदशालिनी मदघूर्णरक्ताक्षी मदपाटलमण्डभूता बलयाचनवासिनी सुमुखेन सुप्रशोभना सुरनायिका कालकण्ठे कान्तिमती शोभिनी सूक्ष्मरूपिणी रात्रि सुभगा त्र्यम्बका त्रिगुणात्मिका स्वर्गापवर्तिता शुद्धा जपा पुष्पनिभा कृतिः ओजोपति द्विधरा नित्यरूपा प्रियप्रभा लक्ष्मी विराजिनी प्रगल्भा परमोदारा परामोदा मनोमयी योमकेशी विमानस्था लक्ष्मी वामकेश्वरी अणुजगन्ना बन्धुकुसुमप्रख्या बाला लीला विनोदिनी सुमङ्गली सुखकरी सुरेशाढ्या सुवासिनी त्रिपुराम्बिका विषमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशङ्करी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी ज्योतिपुत्रा त्रिगण्डेशी त्रिपुराम्बा त्रिकोणगा अनघात्मकचारित्रा वाञ्छिता ओम पद्मालयायै नमः। ओम पद्मायै नमः। ओम शुचये नमः। ओम ప్రతి మనిషి మౌనాన్ని పాటించి భగవంతునితో సంభాషించవచ్చునని దీనికి ప్రతి వ్యక్తి మౌనం అభ్యాసం చేయాలని మైసూరు శ్రీ దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ విజయేంద్ర తీర్థ స్వామీజీ ఉద్బోధించారు. కథలో వెలిసిన శ్రీ మరకత మహాలక్ష్మి దేవస్థానం సప్తమ వార్షికోత్సవాల్లో స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అనుగ్రహ ప్రవచనాలు అనుగ్రహించారు. సామాజికంగా ఆధ్యాత్మికంగా ధర్మాలను పాటించడం ద్వారా దైవ కృప పొందగలుగుతామని శ్రీ దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ విజయేంద్ర తీర్థ స్వామీజీ అన్నారు. సామాజికంగా మనం పాటించలేక ఇతరులపై తప్పులు మోపడంతో ప్రయోజనం చేకూరదని, అందుకే మనసును మౌనంతో బలోపేతం చేసి ఆధ్యాత్మిక కర్మలు ఆచరించాలని ఆయన సూచించారు. మనసును ఏకాగ్రత వైపు మళ్లించడానికి మౌనం చక్కని మార్గమని, కనీసం ప్రతిరోజు కొద్దిసేపు మౌనంగా ధ్యానం ఆచరించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుణ్యగంధాయై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం जाता वनस्पतिस्तव वृक्षोधबिल्वः अस्यर्गजेन्द्रैर्मणिगणकविलैस्नापितारे वकुम्भैः नित्यंसा पद्महस्ता मम वसन्ताहसमन्योऽभिमानादिवस्नेरुषदन्नं प्रावृणं वैः शत्रून् उद्वन्ते पाजोनं दारुरुद्धे वशावभूता కదిరి అంటూనే మనకి గుర్తొచ్చేది లక్ష్మీనరసింహస్వామి. కదిరి అనగానే మనకు గుర్తొచ్చేది మరకత మహాలక్ష్మి అమ్మవారు. ఈ మధ్యనే మన హిందూపురం నరసింహయ్య గారికి ఒక కోరిక కలిగింది, అమ్మవారికి స్వర్ణ కవచం చేయించాలని చెప్పి మైసూరుకు వచ్చి స్వామిజీ వారి అనుమతి తీసుకుని ఇక్కడ మరకత మహాలక్ష్మి అమ్మవారికి స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు. చాలా అద్భుతంగా వచ్చింది.
మరగత మహాలక్ష్మి అమ్మవారికి ఆ కవచాన్ని పెట్టి అలంకారం చేసుకుని దర్శనం చేస్తే మన భాగ్యమే భాగ్యం. ఈ కళ్ళు నందుకు కూడా ధన్యత వచ్చింది అని అనిపిస్తుంది. మన శరీరంలో ప్రతి అవయవాన్ని, ప్రతి ఇంద్రియాన్ని కూడా భగవత్ సేవకై మనం వినియోగిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. మన శరీరం ఇంకా ఇతోధికంగా శక్తివంతంగా స్వామికి సేవ చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. అందుకనే శరీరంలోని ప్రతి అవయవము కూడా భగవంతుడి సేవకే వినియోగించాలి. సేవ కోసం మనం వెతుకుతూ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా కూడా మౌనంలో, ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చుని భగవంతుని స్మరణ చేయటం అభ్యాసం చేయండి. పిల్లలకు కూడా అభ్యాసం చేయించండి. ముందే మనకి ధ్యాన సిద్ధి కాకపోవచ్చు, కూర్చోగానే ధ్యాన సిద్ధి కాదు, కొంచెం సమయం పడుతుంది. నిదానంగా అదే పనిగా మనం మౌనంలో ఉన్నప్పుడు మన మనస్సు కూడా శాంతిస్తుంది. దాన్ని ప్రతిరోజు అభ్యాసం చేయాలి. నిరంతరంగా అభ్యాసం చేస్తే మౌనం అనేది మనకి ఎంతో ఉపకరిస్తుంది. దాని నుంచి ఎన్నో లాభాలు, చెప్పలేని లాభాలు. మౌనంగా ఉంటే భగవంతుడు మనకి దగ్గర అవుతాడు. భగవంతుడితో మనం మాట్లాడగలిగిన భాష ఒకటే ఒకటి, అది మౌన భాష. మనం మాట్లాడుతూ ఉంటే భగవంతుడి మాటలు మనకి వినిపించవు. మనం మౌనంలో ఉంటే భగవంతుడి భాష, భగవంతుడు చెప్పేది మనకి వినిపిస్తుంది. అందుకనే మౌనాన్ని అభ్యాసం చేసుకోండి. ఈ అభ్యాసాన్ని మనం చేసుకుంటే, నామ సంకీర్తన అభ్యాసాన్ని చేసుకుంటే మనం ఆడే మాటకి శక్తి వస్తుంది. దాన్నే వాక్శక్తి అని పిలుస్తారు. వాక్ శుద్ధి కూడా దాంతోనే వస్తుంది. మాట శుద్ధంగా ఉంటే, మాట స్పష్టంగా ఉంటే మనం ఆడే మాట దానికి ఒక విలువ, దానికి ఒక తూకం. ఆ తూకంతో మాట్లాడే మాట నిలుస్తుంది. ఎందుకంటే మనస్సుకి హత్తుకుంటుంది. లేకపోతే ఊరికే మాట్లాడే మాట ఇక్కడి నుంచే వస్తుంది, ఇక్కడి నుంచే వెళ్ళిపోతుంది. అలా కాకూడదు. మన మాట శాశ్వతంగా నిలిచిపోవాలి. మన మాట నిలబడాలి అంటే మనం మౌనం చేయాలి. ప్రతిరోజు అభ్యాసం చేసుకోండి. ఇంత మనం దీర్ఘంగా స్తోత్రాలు చెప్పినా కూడా అయిన తర్వాత ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటాం. కూర్చోవాలి. దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. మనస్సు శాంతిస్తే, మనస్సు నెమ్మది అయితే మన నుంచి సమాజానికి మంచిది అవుతుంది. మన మనస్సే నెమ్మదిగా లేకుండా, మన మనస్సే అలజడిగా ఉంటే మనం సమాజానికి ఏం మంచి చేస్తాం? అందుకనే ముందు నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను నువ్వు ఇష్టపడు. అది అందరికీ చెప్పాల్సిన పనిలే, కానీ మర్చిపోతాం. మన శరీరానికి విలువ, మన జీవితానికి విలువ మనకు తెలియకుండా పోతుంది. అందుకనే ఇప్పుడు కళ్యాణ్ చెప్పింది, మనం రోడ్లో వస్తున్నప్పుడు ప్రాణం విలువ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అందరంతేనండి. ఇండియా ఎప్పుడు మారదు. ఇట్లే రోడ్డు మీదే పడుకుంటారు, రోడ్డు మీదే గలీజ్ చేస్తారు. మనం చేయకపోతే చాలు, ఆ పని మనం చేయకపోతే చాలు కదా. తిట్టుకుని ఎవరు పడేశారు అందరూ కలిసి పడేసి ఇంత అయిపోతుంది. ఆ తిట్టే పని మనం చేయకపోతే చాలు, అంతే. అదే మనం చేసే సమాజ సేవ. సరే, ఎవరికి ఏం ప్రమాదమైనా కుటుంబం అంతా కూడా బాధపడుతుంది కదా. అందుకనే హెల్మెట్ పెట్టుకుని బండి తోలటము, బెల్ట్ పెట్టుకుని కారులో పోయేటప్పుడు బెల్ట్ పెట్టుకోవటము, ఇది చాలా ముఖ్యం. దీనంతా మనం ఫాలో చేయాలి, తప్పదు. అన్నీ దేవుడు నాటుతా అని అంటే దేవుడు బుద్ధి ఇచ్చింది ఎందుకు కదా. బుద్ధి అనేది ఇక్కడ పైన పెట్టాడు. ఇది వాడు అని చెప్పి బుద్ధి భగవంతుడు పైన ఇచ్చాడు, అది వాడు. ఇక్కడ మనస్సుతో భగవంతుడిని ప్రార్థించు. అన్ని దేవుడు నాడు అని ప్రమాదం అయిన తర్వాత మళ్ళా దేవుణ్ణి తిట్టే పరిస్థితి అది రాకూడదు. అందుకనే కొన్ని నియమాలు. అమ్మవారికి ధర్మ నిలయ అని పేరు. ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చేసుకున్నాము. మహాలక్ష్మి ప్రార్థన ఈ మౌని అమావాస్య రోజు చాలా మంచిది అని. దీపావళి అమావాస్య, మౌని అమావాస్య, ఈ 2 రోజులు మహాలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తే, ప్రార్థిస్తే అమ్మవారి సమస్తము అనుగ్రహిస్తుంది. అటువంటి మౌని అమావాస్య రోజు ధర్మ నిలయ అని, ఇవన్నీ ధర్మాలు. ఏ నియమాలు ఉన్నాయో ఇవన్నీ ధర్మాలు. ఈ ధర్మాల్ని మనం పాటిస్తే, సామాజికంగా ఆధ్యాత్మికంగా మనం పాటిస్తే అమ్మవారి కృప మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకనే 2 అవసరం మనకి. సామాజికంగాను ధర్మాన్ని ఆచరించాలి, ఆధ్యాత్మికంగాను కూడా ధర్మాన్ని ఆచరించాలి. అది ముఖ్యమైనది. మనతో వచ్చేది ధర్మమే. మిగతాదంతా కూడా ధర్మో నిత్య, ధర్మం అనేది నిత్యమైనది. మిగతావన్నీ కూడా సుఖ దుఃఖేత్వ నిత్యే. మహాభారతంలో చెప్తారు, ధర్మం ఒకటే నిత్యం, సుఖ దుఃఖాలు అనిత్యాలు. సుఖము అనిత్యమే, దుఃఖము అనిత్యమే. సుఖం వచ్చి ఎప్పుడు అట్లే సుఖంగా ఉండదు. నిద్రపోయాం, సుఖం, మంచి గాఢ నిద్ర, సుఖం, సంతోషం. ఎప్పుడు నిద్రపోయి ఉండలేం.
దాని నుంచి మేలుకుంటాం. బాగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను అంటాం. ఆ సుఖం అనిత్యం, అంతవరకే. దుఃఖం ఏదో వచ్చింది, రోగం ఎప్పుడూ ఉండదు, పోతుంది. వచ్చిన రోగం వచ్చినట్టుగా పోతుంది, వచ్చిన కష్టం వచ్చినట్టుగా పోతుంది. సుఖం అనిత్యమే, దుఃఖం అనిత్యమే. కానీ మనం చేసుకునే ధర్మం ఉంది కదా, అది మాత్రం శాశ్వతమైనది, అది మాత్రం నిత్యమైనది అని మహాభారతంలో చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ ఏం ప్రయోజనం, ఏం అవసరం ఉంది? అక్కర్లేదు, మనస్సులో ఉంటే చాలు. మనస్సులో భోజనం చేయండి, ఎవరు చేయలే, మనస్సులో భోజనం చేస్తే సరిపోతుంది అని ఎవరు అనలే. ఈ రోజు వరకు, సృష్టి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు మనస్సులో భోజనం చేస్తే చాలని ఎవరు అనలే. కానీ ఈ ధర్మకర్మ వచ్చేటప్పుడు మాత్రం మనస్సులో ఉంటే చాలు కదా. నాకెందుకండి మనస్సులో, కానీ ప్రసాదం మాత్రం అక్కడ తీసుకుని వెళ్తారు. ఎందుకంటే లోపలికి రావాలంటే మనస్సులోనే ఉందండి అమ్మవారు అని. అయితే ప్రసాదము మనస్సులో పెట్టుకో, ప్రసాదం నోట్లో ఎందుకు పెట్టుకుంటావు? అక్కడ మాత్రం లేదు, అక్కడ మాత్రం కావాలి మనకి. అట్లా ఉండద్దు. చేసే కర్మ, చేసే ధర్మ కర్మ చేయాలి మనం, చాలా ముఖ్యం. ఎందుకంటే స్వార్థంగా చేస్తామని కాదు, ఈరోజు ఏదో మనం కోరుకుని అమ్మవారికి పూజ చేస్తామని కాదు. అది ఒక ధర్మ కర్మ, అది చేయాలి. అది సమాజానికి మంచిది, మనకి మంచిది. ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఇంకా ఎదుగుతాం. దీనికన్నా ఇంకా పైవి చాలా ఉన్నాయి కదా. కోరికలు కోరేది, తీరేది, ఇది మాత్రమే కాదు, దీనికన్నా పైది ఉంది మనకు తెలియనిది. సృష్టికి పైనది ఏదో ఉంది. సృష్టిని చేసిన అమ్మవారు ఉంది, సృష్టిని చేసిన ఆయన ఉన్నాడు, జగత్పిత ఉన్నాడు. ఆయన దర్శించాలి కదా మనం, అలా పోయి ఆయనలో కలవాలి కదా. అది ముఖ్యం. అది నిస్వార్థంగా మనం చేసినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికంగా మనల్ని చూసి 10 మంది పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు, అట్లా పరంపరగా అది కొనసాగుతుంది. ఆ ఉద్దేశంతో ఇటువంటి ధర్మ కర్మలు మనం చేస్తూ ఉంటాము. మంచి కర్మ చేయండి, మంచి మాట్లాడండి, మంచి ఆలోచన చేయండి. ఇదే పిల్లలకు కూడా చెప్పండి. ఇదే ముఖ్యమైనది, దీనికన్నా వేరే ధర్మం అయితే లేదు. పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుని పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని బీజేపీ శ్రేణులు విమర్శించారు. ఈ రోజు కదిరిలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి చంద్రబాబు నాయుడు కుట్రల నీతిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రం ఇస్తున్న నిధులతో కులుకుతూ కేంద్రాన్ని అబాసుపాలు చేయడం దేశంలో చంద్రబాబుకే చెల్లిందని బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, అనంతపురం జిల్లా కార్యదర్శి సుదర్శన్లు విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గుండా రాజకీయాలు సాగిస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి పలాస బహిరంగ సభకు విచ్చేసి దాడికి పూనుకోవడం ఏ రాజకీయ నీతి నిదర్శనమో చంద్రబాబు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కేంద్ర నిధులే కారణమన్న అంశాన్ని మరుగునపరిచి నిధులు ఇవ్వలేదనడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బహిరంగ సవాల్ విసిరినా స్పందన లేదని వారు అన్నారు. బీజేపీ గౌరవప్రదమైన రాజకీయాలనే కోరుకుంటుందని, కానీ తెలుగుదేశం తమను రెచ్చగొడితే తాము కూడా ప్రజల్లోనికి వెళ్లి అలాంటి రాజకీయాలే చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం గుండాలు అమిత్ షా గారిని అడ్డుకోవడం, మీరు మా ఆంధ్రాకు రాకూడదనడం, ఇది చాలా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు వాళ్ళు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఉండి ఈ రాష్ట్రంలో తిరగకూడదనడం చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. విదేశాల గురించి మాట్లాడతాం మనం. మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, అక్కడి నుండి వెనక్కి పంపిస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ మనం ఖండిస్తాం. ఇక్కడి నుంచి ఈ దేశంలో ఉండి మరి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా తిరగచ్చు, ఎవరికి వచ్చి తోసినట్లు వాళ్ళు చెప్పుకోవచ్చు, ప్రజలకు న్యాయం చేయాలి ప్రజాస్వామ్యంలో అని చెప్తున్నప్పటికీ కూడా మన యొక్క చట్టాలు, రాజ్యాంగం వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి చంద్రబాబు నాయుడు గారు తన అధికారం కోసం ఎవరినైనా ఏమైనా కూడా చేసి అందరిని అనగదొక్కి నేను అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. ఇది నీ భ్రమ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నీకు బిడ్డనిచ్చిన మామ కాబట్టి నువ్వు ఎన్నుపోటు పొడిచినా తను మరణించే వరకు తన ఘోషతో ఆడుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబం నిన్ను క్షమించారేమో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ యొక్క కుయుక్తులు చూస్తూ ఉన్నారు, నిన్ను క్షమించే పరిస్థితిలో లేరని చెప్పేసి మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్కు ఏదైతే 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు విభజన చట్టంలో ఉందో 4.5 సంవత్సరంలోనే అంతకన్నా ఎక్కువ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో నీ యొక్క తెలుగుదేశం గుండాలకు సిగ్గు శరం ఉంటే మొన్నొచ్చినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక సవాల్ ఇసిరారు. ఈ రాష్ట్రానికి మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినాం, ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే కూర్చోండి మనం మాట్లాడదాం, మేము ఇచ్చామో లేదో, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీకు ఒత్తాసు పలుకుతున్నట్టు కొన్ని మీడియాలలో మమ్మల్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నాం, పేపర్ పరంగా మేము చూపిస్తాం ఎన్ని కోట్లు ఇచ్చామో, మేము అభివృద్ధి ఎంత చేశామని చెప్పారు. ఈరోజు కూడా ఉలుకు పలుకు లేదు. మీకు ధైర్యం ఉంటే రాండి, కూర్చోండి, మేము చెప్తాం. ఈరోజు గతంలో కూడా అమిత్ షా గారు తిరుపతికి దర్శనానికి వస్తే తిరుమలకు ఆ రోజు కూడా నీ గుండాలతో అక్కడ కారు మీద దాడి చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఈ యొక్క సమాజంలో నువ్వు అనుకుంటా ఉన్నావు నేను చాలా మంచి పని చేస్తూ ఉన్నానని. ఈ ఆస్థానాలు ఆ రోజు జరిగినటువంటి మళ్ళీ ఏదో నవాబులు హైదరాబాద్లో పాటించి ఆ రోజు చేసినటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. చంద్రబాబు నాయుడుకు ఒకటే చేస్తూ ఉన్నాం, ఆ రోజు ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇటువంటి దౌర్జన్య పరులకు ఏ విధంగా బుద్ధి చెప్పారో అదే విధంగా నీకు కూడా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ నువ్వు ఏదో తప్పు చేసి అవినీతి చేసి అవినీతి కూరుకుపోయి జైలుకు పోతానని నీకు తెలిసి నిన్ను కాపాడడానికి అవినీతి పార్టీలన్నీ దేశంలో ఒకటి చేస్తూ ఉన్నావు. నీకు ఒక్కటే ఉదాహరణ చాలు, నువ్వు ఎవరితో చేయి కలిపితే వాళ్ళు మటాస్ అయిపోతారు. అది ఉదాహరణ తెలంగాణ మాత్రమే చాలు. తెలంగాణతో నీతో చేయి కలిపితే ఏం జరిగింది? మొత్తం కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా కుప్పగూలిపోయినాయి. భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి పార్టీలన్నీ కూడా రాబోయే 2019 సంవత్సరాలు కుప్పగూలిపోతాయి. కుప్పగూలిపోయిన తర్వాత ఎన్ని చెప్పడం లేదు, ఒకటే చెప్తాను, పోలవరంలో జరిగిన అవినీతి పైన విచారణ జరిపి నిన్ను జైలుకు ఖచ్చితంగా పంపిస్తారు. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. దానికి భయపడే నువ్వు ఈరోజు ప్రజల్లో కుటుంబాల మధ్య కులాల మధ్య మతాల మధ్య చుచ్చు పెట్టి గొడవలు లేపుతున్నావు. ఎవరు ఇక్కడ నీ మాటలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, తెలివున్న వాళ్ళే. ఇప్పుడు కాదు, నీకు 2019 ఎలక్షన్కు బుద్ధి చెప్పి నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం నుంచి రాష్ట్రమంతా కూడా ఈ బస్సు అనేది పర్యటన చేయడం జరుగుతూ ఉంది. దీనికి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో ఇది ప్రారంభించబోతుండగా దీనికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు హాజరై దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ బస్సు యాత్ర అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని లక్షల కోట్లు నిధులు ఇచ్చింది, ఏ పథకాలు రూపొందించింది, వాటన్నింటినీ కూడా ప్రజలకు వివరించి ప్రజలను చైతన్యం చేసే దిశగా ఈ బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. ఈ బస్సు యాత్ర కొనసాగినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క అవినీతి బయటపడుతుందని చెప్పి భయపడినటువంటి వాళ్ళు బస్సు యాత్రను ఆపల్లా కొనసాగించకూడదని చెప్పేసి ఈరోజు అడ్డుకునేదానికి ప్రయత్నం చేశారు. గౌతు శివాజీ పలాస శాసనసభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు వీళ్ళ నాయకత్వంలో కొంతమంది అల్లరిమూకలను పోగేసుకుని అమిత్ షా గారి బస్సు యాత్రను ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ గత 2014 ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీలతో ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసుకుని ఎన్నికల్లోకి వస్తే ప్రజలంతా కూడా గౌరవించి ఓట్లేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తే కనీసం 10 హామీలు కూడా అమలు చేయనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు పోలీసులను అడ్డు పెట్టుకుని గ్రామాల్లో పర్యటన చేసే పరిస్థితి. అనంతపురం జిల్లాలో నిన్ననే చూసే ఒక మంత్రి గారు పసుపు కుంకుమ ప్రదానం చేయాలని చెప్పేసి ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది డ్వాక్రా గ్రూప్ సంబంధించినటువంటి మహిళలు 3 గంటల పాటు ఆమె నిర్బంధించి గ్రామంలో కూడా ప్రవేశించకుండా అడ్డుకున్న పరిస్థితుల్లో దాన్ని వీళ్ళు పోలీసులు రంగప్రవేశం చేయించి అల్లర్లు సృష్టించి ఆ గ్రామస్తులకు ఇష్టం లేకపోయినా కూడా దౌర్జన్యంగా గ్రామంలోకి ప్రవేశించి
పసుపు కుంకాలు పంచేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. మేము చెప్తున్నాం, ఈరోజు ఒక సంస్కారానికి ప్రతీకగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మేము ఆలోచిస్తున్నాము తప్ప నిజంగా తెలుగుదేశం పార్టీ మీరు ఇచ్చినటువంటి ఈ 600 హామీలు అమలు చేసి తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మేము కూడా నిలదీస్తాం. ఆ శక్తి కూడా మాకుంది. ఒక సంస్కారం మాకు అడ్డొస్తుంది. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు దయచేసి. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఇచ్చినటువంటి హామీలు, విభజన హామీలు ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలు కూడా విద్యారంగ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. అంతేకాకుండా పెన్షన్లకు కానీ గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ అన్నింటి కూడా మీరు లబ్ధి పొంది ఈరోజు బీజేపీ పార్టీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సహించరానటువంటి విషయం. గతంలో మొన్న చూసాం, విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధుల విషయం పైన మాట్లాడితే మీరు మాట్లాడినటువంటి తీరు, ప్రజాస్వామ్యంలో ఈరోజు తలదించుకునేటటువంటి తీరు, మీరు చట్టసభల్లో మీరు బెదిరించే తీరు, భయపెట్టే తీరు, మీరు మాట్లాడినటువంటి పద్ధతి, మీ సంస్కారం ఏ రకంగా ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీకు 3 నెలలే సమయం ఉంది. 3 నెలల్లో విశ్రాంతిగా రాజకీయ సన్యాసం తీసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. అందుకనే మీరు అభద్రతకు లోనైతే ఉన్నారు. ఓడిపోతామని భయం చుట్టుకుంది. అందుకని ఈరోజు బీజేపీలో కూడా తిరగకుండా అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ తాటాపు చప్పులకు ఇక్కడ బీజేపీలో ఎవరు భయపడే పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి నిధులు ఖచ్చితంగా చేస్తాం. ఈ బస్సు యాత్ర అనేది మార్చి వరకు కూడా కొనసాగుతుంది. కర్నూలులో బస్సు యాత్ర ముగింపు జరుగుతుంది. కదిరి అసెంబ్లీలో కూడా బస్సు యాత్ర ఉంటుంది. కదిరి అసెంబ్లీకి సంబంధించి తనకల్లులో ప్రవేశించి కదిరిలోను, ఓడిసిలోను, అదేవిధంగా హిందూపూర్లో కూడా ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ప్రత్యేకంగా కదిరి ప్రాంతానికి సంబంధించి ఎక్కువ మంది ప్రజలు విచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, మా సంస్కారాన్ని మేము విడిచిపెట్టే విధంగా మీరు చేయొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టద్దండి. మాకు కూడా తెలుసు, అన్ని విధాలుగా మేము కూడా ఆరితేరినటువంటి వ్యక్తులే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికులు, మీ మాదిరి కూలికొచ్చేటటువంటి కార్యకర్తలు కాదు. మేము తెలుసుకుంటే ఒక్కరోజు కూడా మీరు గ్రామాల్లో తిరగలేరు. మీరు ఇచ్చినటువంటి 600 హామీలు పూర్తి చేసిన తర్వాత మీరు కూడా గ్రామాల్లో తిరగాల. అంతవరకు మేము కూడా అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి మీ విన్యాసాలు, ఇవన్నీ కూడా మానేస్తే మంచిదని చెప్పి తెలుగుదేశం పార్టీకి హితో పలుకుతా ఉన్నాం. జనసేన హిందూపురం పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ గా నూతనంగా నియమితురాలైన అనురాధను కదిరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు అభినందనలు తెలిపారు. ఆ పార్టీ కార్యాలయం కదిరిలో ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా కార్యాలయంలో సంబరాలు నిర్వహించుకున్నారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ అధినేత క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారని, పార్టీ ఎదుగుదల కోసం పనిచేసే వారిని గుర్తించి వారికి మంచి పదవులతో ప్రోత్సహిస్తారని కదిరి జనసేన పార్టీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్ అన్నారు. కదిరి నుంచి సామాన్య కార్యకర్తగా ఉండి పార్టీ కోసం నిరంతరం శ్రమించిన అనురాధను గుర్తించి ఆమెను హిందూపురం పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ గా నియమించడం హర్షించదగిన పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు తనను గుర్తించి తనకు అప్పగించిన ఈ బాధ్యతను సంతృప్తికరంగా నిర్వహిస్తానని తెలుపుతూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. చేసిన వాళ్లకు పదవులు ఇచ్చినాడు కాబట్టి అందులో భాగంగా మన కదిరి నియోజకవర్గానికి సంబంధించి చదువుకున్న మధ్యతరగతి మహిళ అయిన శ్రీమతి అనురాధ గారిని గుర్తించి ఆమెకు అతి పెద్ద పదవి అంటే హిందూపురం జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీ కన్వీనర్గా ఎంపిక చేసినందుకు ఆమెకు కదిరి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందిస్తున్నాం. అలాగే ఈ పదవి ఆయన ఎటువంటి పైరవీ లేకుండా ఓన్లీ కష్టమే గుర్తింపుగా ఈరోజు ఇవ్వడం జరిగింది. దీంట్లో మహామహులు ఉన్నా కూడా వాళ్ళని అందరినీ పక్కన పెట్టి ఈరోజు ఆమె చేసిన 4.5 సంవత్సరంలో ఆమె పార్టీ కోసం చేసింది చూసి దాన్ని బట్టి ఆయనే స్వయంగా ప్రకటించినాడు. దీనికి మేమంతా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇక్కడ కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరు ఎవరైతే మాకు గుర్తింపు రాలేదు అని ఎటువంటి ఇబ్బంది పడకోకుండా ఆయనే స్వయంగా చూస్తున్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం.
కాబట్టి మేము ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేసుకునేది ఏమంటే మీరు ఎప్పుడు నిరంతరం జనాలలో ఉండండి, ఎటువంటి ఎడిటింగ్ ఫోటోలు పెట్టద్దండి. నిరంతరం జనాలలో ఉండి జనసేనను రూట్ కాజ్కు అంటే గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క తలుపు తట్టి వాళ్లకు జనసేన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఉచితంగా గ్యాస్ సిలిండర్ కానీ, అలాగే 2500 నుంచి 3500 రూపాయలు రేషన్కు బదులు ఇచ్చే ఇలాంటి పథకాలు, అలాగే మైనారిటీలకు ముస్లింలకు సచార కమిటీ నిబంధనలు, అలాగే సిపిఎస్ రద్దు విధానం ఉద్యోగస్తులకు, ఇలాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ పదవిని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మా కదిరి నియోజకవర్గం తరఫున మేము కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. అలాగే మా సోదరి శ్రీమతి అనురాధ గారిని ఈ పదవి ఇచ్చినందుకు ఆమెకు అభినందిస్తున్నాం మా కదిరి జనసేన పార్టీ తరఫున. అలాగే ఆమె మరింత కష్టపడి మరింత ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి మా కదిరి జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కదిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభించి సంవత్సరం కాలం ముగిసింది. ఈ సందర్భంగా ఈరోజు జనసేన కార్యకర్తలు అలాగే జన సైనికులు సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను గుర్తించి నాకు పార్లమెంట్ కన్వీనర్గా పదవి అలంకరించడం నా పూర్వజన్మ సకృతం అనుకుంటాను. ఎందుకంటే నేను జనసేన పార్టీ కోసం జనబాట సభ్యత్వాలైతేమి ఇలాంటివి చాలా చేశాను. కష్టపడే వాళ్ళకి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది అనే దానికి ఉదాహరణ నేనండి. ఇంకోటి ఏమంటే మనం ఫేస్బుక్లు వాట్సాప్లలో కాకుండా మీ పరిధిలలో ఉండేటటువంటి జన సైనికులు కార్యకర్తలు అందరూ ఈ ప్రతి గడపకు వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోని అలాగే సిద్ధాంతాలను వివరిస్తూ మన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా కష్టాన్ని గుర్తించి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు గాను నాలో మరింత ధైర్యం కలిగింది. ఈ జనసేన పార్టీ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు నేను కష్టపడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఏపీఎస్ఆర్టీసీలో కార్మికుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించడంతో కార్మికుల సమ్మె అనివార్యంగా కనిపిస్తున్నది. ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఇక సమ్మెలోనికి వెళ్లడమే ఏకైక మార్గంగా కార్మిక సంఘం ఎంప్లాయిడ్ యూనియన్స్ భావిస్తూ ఉంది. దీనికోసం ఈ రోజు ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె సన్నాహక సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో సమ్మెలోనికి పోవడానికే ప్రభుత్వం తమను ప్రోత్సహించే దిశగా అడుగులు వేసిందని కదిరి ఎంప్లాయీస్ నాయకులు నబీ రసూల్, శంకరప్ప, ఆర్ఎస్ రెడ్డి, పిఈ ఖాన్లు పేర్కొన్నారు. కనుక ఎప్పుడు సమ్మెలోనికి వెళ్లవలసి వచ్చినా కార్మికులంతా సంసిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. కార్మికుల న్యాయమైన కోర్కెల సాధన కొరకు కార్మికులకు తాము అండగా ఉన్నామని ఏఐటియుసి నాయకులు ఇస్సాక్, ముస్తాక్ తదితరులు అన్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గేట్ మీటింగ్ ను ఉద్దేశించి మీరు మీ ఆలోచన మీ నిర్ణయం తీసుకోండి అని మేనేజ్మెంట్ కు కార్మికులను వదిలేయాల్సిన బాధ్యత కార్మిక శాఖది. ఈ చర్యలు ఏమీ చేయకపోతే ఏం చెప్తాం? నాకు మన జిలాన్కు గొడవ జరిగితే ఇసాక్ భాయ్ లాంటి కార్మిక శాఖకు చెప్తాం, 10 రోజులు చెప్తాం, నెల చెప్తాం, తర్వాత స్పందించకపోతే మన ఉద్యమాలు మనకుంటాయి. అలాంటి చట్టం మనకుంది. కాబట్టి 30 రోజుల వరకు నీవు స్పందించలేదు కాబట్టి మిమ్మల్ని పిలవమని పలుమార్లు మేము విజ్ఞప్తి చేసినప్పటికీ
కార్మిక శాఖగా మీరు బాధ్యత చేయలేదు కాబట్టి కన్సిలియేషన్ ఇంతటితో ముగిసిందని భావిస్తూ మా యొక్క సమస్యలు న్యాయమైనవి కాబట్టే మీరు మమ్మల్ని కానీ యాజమాన్యాన్ని కానీ పిలవలేదని భావిస్తున్నాం కాబట్టి మా సమ్మె చట్టబద్ధమైంది అని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోర్టు ద్వారా కూడా అప్పీల్ చేయడం జరిగింది. మన మీద ఎస్మా ఇప్పటికే ప్రయోగించి ఉన్నారు. అంటే అత్యవసర సర్వీసుల చట్టం కింద మన ఏపీఎస్ఆర్టీసీని చేర్చి మన సమస్యల కోసం ఎప్పుడైతే వీళ్ళు సమ్మెలోకి వెళ్తారని ముందే తెలుస్తుందో వాళ్లకు అప్పుడే ప్రభుత్వం నుంచి ఒక లెటర్ తెస్తారు. ఇక్కడ ఎవ్వరు లేరు చిన్నపిల్లలు, ఇది ఎప్పుడూ చేసేదే. ఎప్పటికీ కార్మికుడు కానీ ప్రజలు కానీ వారి గళమెత్తినప్పుడల్లా అది చట్ట వ్యతిరేకం అంటారు. రాస్తా రోకో చేస్తే చట్ట వ్యతిరేకం అంటారు. రోడ్డులో మానవహారం నిర్మిస్తే చట్ట వ్యతిరేకం అంటారు. కార్మికుడి గోడు చెప్పుకోవడానికి మైకు పట్టుకుంటే అనుమతి లేదంటేది ప్రభుత్వం యొక్క చర్యల్లో భాగాలే. దీనికి మద్దతు పలుకుతున్నారు ఇప్పుడు ఎవరో చాలా ఘోరంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు అది చెప్తున్నారు ప్రచారం. ఇప్పుడు నేను ఒక్క ప్రశ్న అడుగుతా మీకు. డిసెంబర్ 31 ఇచ్చి 38 రోజుల తర్వాత సమ్మెలోకి వెళ్తే మాది చట్ట వ్యతిరేకమైతే 25/1/2019 సమ్మె నోటీస్ ఇచ్చిన రేపు 8 తర్వాత 14 రోజులు నీది పూర్తి అయితే నీ సమ్మె నోటీస్ ఎలా చట్టబద్ధం అవుతుంది సోదరా? అంటే మాకొక రూలు నీకొక రూలు ఏమైనా ఉంటుందా? అందరికీ ఒకే రూల్ ఉంటుంది కదా. ఎప్పటికీ కార్మికుడు తన ఆవేదనతో తన ఘోషణ ఎప్పుడు వినిపించినా ప్రభుత్వానికి అది చట్ట వ్యతిరేకంగానే కనపడుతుంది. దాన్ని చట్ట వ్యతిరేకమే అంటారు. కార్మికుడు ఎప్పుడు దానికి భయపడడు. 8 రోజుల సమ్మెలో భయపడ్డామా? 24 రోజుల సమ్మెలో భయపడ్డామా? లేదు. ఇదే ఏఐటీయూసీ సిఐటియు నాయకులు దెబ్బలు తినలేదా? మన కోసం జైల్లోకి వెళ్ళలేదా? మరి కొత్తగా పాట ఈ గేట్ మీటింగ్ పెట్టి సమ్మెకు సన్నాహంగా ప్రతి ఒక్క కార్మికులు సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర మొత్తం మీద 120 డిపోల్లోనూ అలాగే నాన్ ఆపరేషన్ యూనిట్లలోనూ ఈరోజు సమ్మెకు సన్నాహ దినంగా పాటిస్తూ అలాగే ఏదైతే మన యొక్క డిమాండ్స్ ఉన్నాయో ఏదైతే 50% పే స్కేల్ కానీ అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో ఆదుకోవాలని అలాగే కానూని నియామకాలు జరపాలని డ్రైవర్ కండక్టర్ల డిసిగ్నేషన్లో ఉన్నటువంటి కార్మికులందరినీ విద్యలోకి తీసుకొని వాళ్ళని రెగ్యులేట్ చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో ఈవేళ ఈ కంది డిపోలో కూడా మనము యొక్క ధర్నాను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అందరికీ తెలుసు మనము సమ్మెకి ఎందుకు వెళ్ళబోతున్నాం అంటే మన యొక్క సమస్యలో అంటే వింటూ మన మిత్ర యూనియన్ అయినటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్లో 8వ తారీఖు నుంచి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, నేను సోదరులారా వాళ్ళు కార్మికులు మొప్పబెట్టడానికి 8వ తేదీకని విద్యుత్ ట్రాన్స్కోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ట్రాన్స్కోలోని 1104 యూనియన్ భోజన విరామ సమ్మె చేపట్టింది. భోజన విరామ సమయంలో ఈ రోజు కదిరి ట్రాన్స్కో డిఈఈ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు చంద్రశేఖర్ నాయకత్వం వహించి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. విద్యుత్ ట్రాన్స్కోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ట్రాన్స్కోలోని 1104 యూనియన్ భోజన విరామ సమ్మె చేపట్టింది. భోజన విరామ సమయంలో ఈ రోజు కదిరి ట్రాన్స్కో డిఈఈ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు చంద్రశేఖర్ నాయకత్వం వహించి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఏపీ పవర్ జాక్ ఆధ్వర్యంలో దఫాలుగా మేనేజ్మెంట్తో చర్చలు జరిపి గత 25వ తారీఖున 7 డేస్ నోటీస్ సర్వ్ చేసి
నిన్నటిదాకా 1వ తారీఖు వరకు సమయం చెప్పిన వాళ్ళు 4వ తారీఖు వరకు పట్టించుకొని పక్షంలో నిన్న విజయవాడ విద్యుత్ సౌధ ఎదురుగా గుణదలలో 1104 యూనియన్ ఆఫీసులో పవర్ జాక్ సమావేశం ఏర్పాటు చేసి ఒక నోటీసును రూపంలో అందజేయడం జరిగింది. మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ తక్షణం స్పందించి న్యాయమైన ఈ కోర్కెలను దాదాపు 10-12 సంవత్సరాలుగా సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా కార్మికులపైన అధికారులపైన ఒత్తిడి పెంచుతూ పని చేయలేదన్న నెపంతో చర్యలు తీసుకుంటూ భర్తీలను అలాగే కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో సంస్థను ప్రైవేటీకరించాలన్న దుర్బుద్ధితో మేనేజ్మెంట్ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయనే నా అపనమ్మక విద్యుత్ ఉద్యోగుల అభద్రతాభావం ఏర్పడింది. ఈ అభద్రతాభావాన్ని తొలగించి వెంటనే ఖాళీలను భర్తీ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈ వ్యవస్థలో దళారీ వ్యవస్థ రద్దు చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులు 23,000 మంది ఈ సంస్థను నమ్ముకొని 15-20 సంవత్సరాలుగా పనిచేస్తూ నేరుగా జీతాలు చెల్లించాలన్న కోరికను కూడా తీర్చకుండా దాదాపు 200 కోట్ల రూపాయలు ఏడాదికి అప్పనంగా కాంట్రాక్టర్లకు అప్పజెపుతున్న ఈ మేనేజ్మెంట్ ప్రభుత్వాలు మేల్కొని దళారీ వ్యవస్థను తొలగించి కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయడంతో పాటు డిపార్ట్మెంటే నేరుగా జీతాలు చెల్లించే విధానం వెంటనే అమలు చేయాలి. అలాగే ఏదైతే ప్రభుత్వంలో 31/8/2004 వరకు పెన్షన్ విధానం అమలులో ఉందో విద్యుత్ సంస్థలో కూడా 1/2/99 తర్వాత 31/8/2004 వరకు ఆన్ పార్ విత్ ప్రభుత్వం లాగా పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి. అపరిమిత వైద్య సదుపాయం అంటే విద్యుత్ సంస్థలో జరిగే ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ లక్షల రూపాయల్లో వైద్యం చెల్లించుకోలేని కార్మికులు చాలామంది యాక్సిడెంటల్గా చనిపోతూ ఉన్నారు. కాబట్టి విద్యుత్ సంస్థలో ప్రతి ఒక్కరికి అపరిమిత వైద్య సదుపాయం వెంటనే కల్పించాలి. అట్ ది సేమ్ టైం ప్రైవేటు విద్యుత్తును ప్రోత్సహిస్తూ సోలారు గాలి విద్యుత్తు సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తూ జనరేటింగ్ స్టేషన్లో ఉత్పత్తి నిలిపివేస్తూ రాబోయే రోజుల్లో విద్యుత్ ఉద్యోగులకు అపార నమ్మకంగా పెన్షన్కి ప్రగాఢ భాండాగారంగా ఆర్థిక భాండాగారంగా ఉన్న జెన్కో ప్లాంట్లు కూడా పని చేయకుండా ఆపివేస్తూ రాబోయే రోజుల్లో అభద్రతా భావాన్ని నెలకొల్పుతూ విద్యుత్ సంస్థను నిర్వీర్యపరిచే కార్యక్రమాలు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ చేపడుతున్నట్టు మాకు సమాచారం ఉంది. అందుకే మేము అందరం మేల్కొని విద్యుత్ కార్మికులకు ఈ సందర్భంగా మేము ఇచ్చే పిలుపు కూడా ఒకటే, ఎక్కడ కూడా అప్రమత్తంగా అలసత్వంగా వ్యవహరిస్తే మరి అగాధంలో పడిపోయే పరిస్థితి మన దగ్గర ఉంది. రాబోయే రోజుల్లో 2వ దశ సంస్కరణల పేరుతో విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించాలన్న దురుద్దేశంతో మేనేజ్మెంట్లు కానీ మరి ప్రభుత్వాలు కానీ ఆలోచిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్స్టేషన్స్ కూడా 220 kV సబ్స్టేషన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 ఇచ్చడం కూడా జరిగింది. దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వెంటనే ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ అధీనంలోనే విద్యుత్ సంస్థలు నడపాలి. పబ్లిక్ కూడా అందుబాటులో చౌక ధరలతో విద్యుత్తును అందజేయే విధానం ఇలాగే కొనసాగించాలన్న ప్రగాఢమైన ఉద్దేశంతో పవర్ జాక్ ముందుకెళ్లి ప్రధానమైన 6-7 డిమాండ్లతోటి మేనేజ్మెంట్ ముందు పెట్టడం జరిగింది. మరి మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడని పక్షంలో ఈ ఏదైతే ఈ అజిటేషన్ ప్రోగ్రాము ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేశాం, రేపు పెన్ డౌన్ టూల్ డౌన్ చేయబోతున్నాం. ఆ వెల్లుండి ఆల్ సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ఎస్సీ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టబడుతున్నాం. అప్పటికి స్పందించని పక్షంలో 8వ తారీఖున 24 hours సమ్మె నోటీస్ కూడా అందజేసి ఉన్నాం. అప్పటికి స్పందించని పక్షంలో తదుపరి కార్యాచరణని మళ్ళీ పవర్ జాక్ సమావేశమై తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా పబ్లిక్ కూడా మేల్కొనాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్స్ మా దగ్గర ఉన్నాయి. ఒక మండలంలో 2-3 ఉద్యోగులతో సెక్షన్ అంతా పనిచేయలేదని పబ్లిక్లు కూడా మా పైన కంప్లైంట్ చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఖ్యను పెంచకుండా విద్యుత్ ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలను నెరవేర్చకుండా మరి పబ్లిక్ ఇవ్వాల్సిన సర్వీస్ని ఇవ్వలేని పద్ధతిలో మేము ఇబ్బంది పడుతున్నాం. ఈవెన్ ఆఫీసర్స్ సైతం మనుషులు లేక పనులు చేయలేక అధికారుల ఒత్తిడి తట్టుకోలేక మరి చాలా మెంటల్ స్ట్రెస్తో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి మా ముందుంది. కాబట్టి తక్షణం ఈ సంస్థలో ఉన్న 10,000 పైచిలకు ఖాళీలను వెంటనే భర్తీ చేసి మరి పబ్లిక్ కూడా సర్వీస్ మోటివ్ను ఇచ్చేదాకా మంచి సర్వీస్ని అందించేదానికి మా వంతు సహకారాన్ని ఇచ్చేదాకా మేనేజ్మెంట్ ప్రభుత్వం సహకరించాలి. ట్రాన్స్కోలో 2011 నోటిఫికేషన్ భర్తీ చేయాల్సిన ఖాళీలను భర్తీ చేయమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆ ఉత్తర్వును రద్దు చేస్తూ మరి రీనోటిఫికేషన్ ఇవ్వకుండా
కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ఉంది మన ట్రాన్స్కో మేనేజ్మెంట్. ఆ ఉద్యోగాలను వెంటనే భర్తీ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఖాళీలను భర్తీ చేయాలి, పెన్షన్ విధానం అమలు చేయాలి, కాంట్రాక్ట్ వ్యవస్థ తొలగించి కాంట్రాక్ట్ కార్మికుడికి నేరుగా జీతాలు చెల్లించాలి. ఏదైతే వేతన వ్యత్యాసం విద్యుత్ ఉద్యోగులకు 2 రాష్ట్రాలుగా వేరు చేయబడి 2 రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా తొలగించాలి. పెన్షనర్స్కి ఇవ్వాల్సిన భరోసా వెయిటేజ్ను కూడా వెంటనే ఇవ్వాలి. వీటన్నిటినీ మేనేజ్మెంట్ సహృదయంతో మరి స్వీకరించి మా సమస్యలను కూర్చోబెట్టి మాట్లాడి తక్షణమే సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కు అటు ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, లేని పక్షంలో ఈ అజిటేషన్ కార్యక్రమాన్ని తీవ్రస్థాయికి తీసుకోవడానికి విద్యుత్ ఉద్యోగుల ఐక్యత కార్యాచరణ కమిటీ పవర్ జేఏసీ సిద్ధంగా ఉందని మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. చంద్రశేఖర్, జేఏసీ చైర్మన్. అలాంటి ఈ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి గుంటూరులో జనసేన పార్టీ ఆఫీసుపై రాత్రి దుండగులు దాడి చేస్తే సరైన భద్రత కూడా కల్పించలేకపోతా ఉంది ప్రతిపక్ష పార్టీలకు ఈ ప్రభుత్వము. కాబట్టి మేము దాన్ని ప్రతిపక్షాలపై ప్రభుత్వ దమన నీతిని మేము ఎండగడుతున్నాం. కాబట్టి జనసేన పార్టీ ఆఫీసుపై దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. జనసేన పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. జనసేన పార్టీ యొక్క ఎదుగుదలను గౌరవలేక వారు అధికార ప్రతిపక్షాలైతే ఎవరైతేనేమి జనసేన పార్టీ ఎదుగుదలను గౌరవలేక ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులపైన జనసేన పార్టీ కార్యకర్తలపైన ప్రతి ఒక్క చోట జనసేన పార్టీ యొక్క ఎదుగుదలను చూసి దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను మేము భయపడలేదు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు, భయపడకండి, ఎదురు తిరగదని. ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. జనసేన పార్టీని అభివృద్ధి తీసుకెళ్లి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేము పోరాడతాం. వైసీపీకి కానీ టీడీపీకి కానీ భయపడే ప్రసక్తి లేదు. ఆటోలు ఆపండి, లేదంటే ఒక ఆటో ఆపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సామాజిక ఆధ్యాత్మిక ధర్మాలను పాటించి దైవకృప పొందాలని విజయేంద్ర తీర్థస్వామి హితవు. తెలుగుదేశం గుండాగిరిని బీజేపీ సాగనీయదు. పలాస ఘటనపై కదిరిలో బీజేపీ నాయకుల హెచ్చరిక. ఆర్టీసీలో తప్పని సమ్మె, కార్మికులు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని నాయకుల పిలుపు. ఎంప్లాయీస్ యూనియన్ గేట్ మీటింగ్. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాదరి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.